Welcome back to Pharma and Health YouTube channel. This is Vera Brahmam, certified registered pharmacist B Farm. మీకు ప్రెగ్నెన్సీ గురించి కానీ పీరియడ్స్ గురించి కానీ సెక్సువల్ హెల్త్ గురించి కానీ లేదు అంటే ప్రీమెచ్యూర్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, సో ఈ 5 డిపార్ట్మెంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి ఆర్ కాల్ చేయండి. ప్రాబ్లం మీది, సజెషన్ నాది. ఖచ్చితంగా మీకు ఒక గుడ్ సజెషన్ అయితే ఇవ్వగలుగుతాను. సో అయితే మనం సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. యాక్చువల్గా నాకు కాల్ మీ 4 యాప్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు 10 to 15 కాల్స్ వస్తూ ఉంటాయి. అన్నీ కూడా పర్సనల్ కాల్సేనమాట. సో అయితే నేను కాల్ ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్స్ కానీ లేదు అంటే మీ పేర్లు కానీ ఊర్లు కానీ ఏమీ అడగను, డైరెక్ట్ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడతాను. కాబట్టి వాళ్ళ యొక్క పేర్లు కానీ ఊర్లు కానీ నాకు తెలియదు, కాబట్టి నేను మీకు మెన్షన్ చేయను. అంటే ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే మీకు చెప్తాను. సో అది చాలా యూజ్ అవుతుంది, అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను అన్నమాట దీని గురించి. అయితే తన యొక్క ప్రాబ్లం ఏంటంటే తనకు ఒక లవర్ ఉందంట. సో వాళ్ళిద్దరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి కోలివింగ్లో ఉన్నారు. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి తనకి 6 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఈ 6 సార్లు కూడా అన్వాంటెడ్ కిట్ యూస్ చేసి తను ఆ ప్రెగ్నెన్సీని క్లియర్ చేయించాడనమాట మన వీడియోస్ చూసి. సో అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మరి? 6 సార్లు క్లియర్ చేయించారు కదా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే తను చెప్పే విషయం ఏంటంటే ఈ 6 సార్లు ప్రెగ్నెన్సీ క్లియర్ చేయించిన ప్రతిసారి కూడా తను ఇంటర్ కోర్స్ టైంలో ఈ 6 సార్లు ఒక్కసారి కూడా వెజైనాలో నేను స్పెర్మ్ రిలీజ్ చేయలేదు, కానీ తనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. ఎలా కన్ఫామ్ అయ్యింది అనేది నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. సో ప్రతిసారి ఈ 6 సార్లు కూడా ప్రతిసారి నేను చాలా చాలా కేర్ఫుల్గా గమనించాను, చూశాను. స్పెర్మ్ అయితే బయటికి రిలీజ్ చేశాను, కానీ తనకి మళ్ళీ ఆ నెలలో ఎక్స్పెక్టెడ్ డేట్ ఏదైతే ఉంటుందో సో ఆ డేట్కి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక అన్వాంటెడ్ కిట్ యూజ్ చేశాను, క్లియర్ చేశాను. అలా 6 టైమ్స్ ఇప్పటికి 6 సార్లు నేను ప్రెగ్నెన్సీని క్లియర్ చేయించాను బై యూజింగ్ అన్వాంటెడ్ కిట్. ఇప్పుడు మళ్ళీ 7వసారి మళ్ళీ మొన్న కన్ఫామ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు కూడా నేను అన్వాంటెడ్ కిట్ యూజ్ చేసి క్లియర్ చేద్దామని చెప్పేసి అన్వాంటెడ్ కిట్ యూజ్ చేశాను. బట్ 2-3 ట్యాబ్లెట్లు వేసిన తర్వాత బ్లీడింగ్, అంతకు ముందు 6 టైమ్స్ వాడాను కదా, సో నాకు ఐడియా ఉంది ఎలా అవుతుంది ఏంటి సంగతి అని. కానీ 2-3 ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత బ్లీడింగ్ అనేది అసలు అవ్వలేదు. సో ఏంటి ప్రాబ్లము అని చెప్పేసి కాల్ చేశానని చెప్పేసి అప్పుడు చెప్పాడనమాట. సో ఈ విధంగా చెప్పాడనమాట. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ 7th టైం కన్ఫర్మ్ అయింది కదా, ఈ 7th టైంని కన్ఫర్మ్ అయినప్పుడు కూడా నేను స్పెర్మ్ అనేది తన వెజైనాలో రిలీజ్ చేయలేదు, బయటే వదిలేశాను. కానీ ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి నాకేం అర్థం కావట్లేదు. నేను చాలా 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 కేర్ఫుల్గా ఉంటున్నాను, అయినా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ అన్వాంటెడ్ కిట్ యూజ్ చేసి క్లియర్ చేయించుకుంటున్నాను, మళ్ళీ కలుస్తున్నాము. సో అదంతా జరుగుతూనే ఉంది, కానీ నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు అన్నాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 2 విషయాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే తను స్పెర్మ్ బయట రిలీజ్ చేస్తున్నాడు, కానీ ప్రెగ్నెన్సీ వస్తుంది, అదొకటి. రెండోది 6 సార్లు అన్వాంటెడ్ కిట్ యూజ్ చేసింది అంటే తనకి హార్మోన్స్ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది, అసలు హార్మోన్స్ అనేవి ఎలా డిస్టర్బ్ అవుతాయి అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. అండ్ రేపు మ్యారేజ్ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీకి ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా స్పెర్మ్ బయటికి రిలీజ్ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫర్మ్ అవుతుందండి అంటే మీరు జాగ్రత్తగా గనక గమనించినట్లయితే పెనిస్ ఎరెక్షన్ వచ్చిన తర్వాత ఎజాక్యులేషన్కి ముందు అంటే అంగం స్తంభించిన తర్వాత మీరు స్ఖలనం చేయడానికి ముందు ఈ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో 4 నిమిషాలు కానివ్వండి, 5 నిమిషాలు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంత టైం అయినా కానివ్వండి, ఈ టైంలో మీకు పెనిస్ నుంచి 2 to 4 ml
ప్రీ ఎజాక్యులేటరీ ఫ్లూయిడ్ అని చెప్పేసి వాటర్ లాగా రిలీజ్ అవుతుంది. మీరు చాలా క్లియర్గా గమనిస్తే, క్లియర్గా గమనించకపోయినా ఆల్మోస్ట్ ఆల్ మీకు కనబడుతుంది. సో ఆ ఫ్లూయిడ్లో ఆల్మోస్ట్ ఆల్ 5 to 10 lakhs స్పెర్మ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఆ సెల్లో ఏదో ఒకటి యాక్టివ్గా ఉండి మీకు ఎగ్ సెల్ని మీట్ అయినా సరే మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో తిన విషయంలో జరిగింది అదేనమాట. అందుకనే తనకి ప్రెగ్నెన్సీ అనేది అన్నిసార్లు తను ఎంత జాగ్రత్తగా ఉన్నా స్పెర్మ్ మొత్తం బయటికి రిలీజ్ చేసినా సరే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ 6 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో కూడా తను మీట్ అయింది పీరియడ్ టైం, లైక్ ఫెర్టిలిటీ పీరియడ్స్ టైంలోనమాట. అంటే తను ఓవలేషన్ టైం ఏ రోజైతే ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలోనే వాళ్ళు మీట్ అయ్యారు. కాబట్టి 6 సార్లు కూడా ఈ 2.5 సంవత్సరం కాల వ్యవధిలో 6 సార్లు 6 అన్వాంటెడ్ కిట్ యూజ్ చేశారు. అంటే ఏంటి, ఎందుకు అలా జరిగింది అంటే ఆ 6 టైమ్స్ కూడా ఓవలేషన్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే మీట్ అయ్యారు. అండ్ ఆ ప్రీ ఎజాక్యులేటరీ ఫ్లూయిడ్ వల్లే తనకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. సో ఇప్పుడు మరి 7th టైం వచ్చిందన్నారు, 7th టైం సగం ప్రొసీజర్ ఆగింది అన్నారు అని అన్నారు. సో ఇప్పుడు సెర్విక్స్ అనేది తనకి సగం వచ్చేసి సగం అనేది క్లోజ్ అయిపోయింది. సో అలా క్లోజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళి డిఎన్సి ప్రొసీజర్ చేయించుకొని క్లియర్ చేయించుకున్నారు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా రేపు ప్రెగ్నెన్సీకి తనకి ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు, సో ఇలా కనుక యూజ్ చేశారు అంటే ఏం జరగవచ్చు కాంప్లికేషన్స్ అంటే హెల్త్ మీద పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదండి. కాకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా చాలా హెవీగా ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, బ్లడ్లో మీకు రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవటము లేదంటే తక్కువగా రిలీజ్ అవటం జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు మీకు రేపు ఫర్దర్గా మీకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు మీకు బేబీ అనేది గ్రోత్ సరిగ్గా లేకపోవటము, లేదంటే మిస్క్యారేజెస్ అవటము, హార్ట్ బీట్ లేకపోవటము, ఫిజికల్గా హ్యాండిక్యాప్స్ అవ్వటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వండి. అంతేకాని ఇలాంటి సిచ్యువేషన్స్ చేయటం వల్ల ఫర్దర్గా మీకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. అది మీకు ఇప్పుడు అర్థం కాదనమాట. సో అదండి, ఈ వీడియో అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. అంటే మీకు తెలియకుండా కూడా చాలామంది 3-4 సార్లు 5-6 సార్లు అన్వాంటెడ్ కిట్ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట. అందుకనే ఈ వీడియో చాలా క్లియర్గా చెప్పాను. సో వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా అండ్ మీకు నేను చెప్పిన 5 డిపార్ట్మెంట్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒకసారి కామెంట్ చేయండి ఆర్ కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి.